పెరిక గోపాల్ రాజారత్నం చారిటబుల్ ట్రస్ట్ జాతీయ చైర్మన్ పెరిక కరణ్ జయరాజ్ తనయుడు పెరిక గోపాల్ యువాన్ జన్మదిన వేడుకలను మదర్ తెరిసా హోంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించారు. పెరిక గోపాల్ రాజారత్నం చారిటబుల్ ట్రస్ట్ జాతీయ చైర్మన్ పెరిక కరణ్ జయరాజ్ తనయుడు పెరిక గోపాల్ యువాన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం పెరిక హన్సిక సహకారంతో నిర్మల్ భవన్లోని మదర్ తెరిసా హోంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ పెరిక కరంజయ్యరాజ్ మాట్లాడుతూ తమ తనయుడు పెరిక గోపాల్ యువాన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్మల్ భవన్లోని మదర్ తెరిసా హోంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని చెప్పారు. తమ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెరికరాజు, వడ్డబోయిన సైదులు, సింగం శ్రీకాంత్ యాదవ్, వీరాస్వామి, కొండేటి మహేష్, పెరుమాళ్ల వేణు, మదర్ తెరిసా హోమ్ సిస్టర్స్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పెరిక గోపాల్ రాజరత్నం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, జాతీయ చైర్మన్, ప్రజా సంఘాల జాక్ చైర్మన్ అన్న పెరిక కరంజయరాజు గారి కుమారుడు తనయుడు ఈరోజు పెరిక గోపాల్ యువాన్ హన్సిక వారి యొక్క సహకారంతో స్థానిక నల్లగొండ జిల్లా కేంద్రంలోని నిర్మల్ హృదయ్ మదర్ తెరిసా హోంలో అనాథలకు, ముదుసలి వాళ్లకు అన్నదానము, భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది. ట్రస్ట్ పేరు మీద ఇదే ట్రస్టు ఇలాంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు గత సంవత్సర కాలం నుంచి కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా కొనసాగిస్తూనే ఉండాలని భగవంతుని కూడా కోరుకుంటున్నా, ప్రభువును కోరుకుంటున్నా. అదేవిధంగా వారి యొక్క నాన్నగారు పెరిక గోపాల్ గారు రాజకీయంగా ఎన్నో సేవలు చేసి దాన్ని ఆదర్శంగా తీసుకొని వారి యొక్క కుమారుడు కరణ్ జయరాజ్ గారు వాళ్ళ యొక్క తాతగారి పేరు పెట్టుకొని నేను కూడా సేవా కార్యక్రమంలో ముందుంటా భవిష్యత్తులో అని చెప్పేసి పెరిక గోపాల్ చిరంజీవి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాలు చేయడం చాలా సంతోషదాయకంగా ఉంది. నల్గొండ జిల్లాలే కాదు మొత్తం దేశవ్యాప్తంగా ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పెరిక గోపాల్ రాజరత్నం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తారనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. ఈ కార్యక్రమాలు, ఈ సేవా కార్యక్రమాలు చేయడం ఈ రోజుల్లో కన్న తల్లిదండ్రులను కూడా చూడలేనటువంటి పరిస్థితి. వాళ్ళు ఎంత మంచిగా ఉన్నా కూడా కానీ వీళ్ళు అంగవైకల్యం చెందినటువంటి వాళ్ళు. అలాంటి వారికి ఈ మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ వారు సేవ చేస్తుంటే మాకు అనిపిస్తుంది ఈ జీవితం మాకెప్పుడు వస్తుంది అనేటటువంటి తపనతోటి ఉన్నటువంటి పరిస్థితి. ఎవరైనా సరే ఆస్తి ఉన్నా, కోట్లు ఉన్నా కన్న తల్లిదండ్రులను తీసుకుపోయి ఏదో అనాథ ఆశ్రమంలో వేస్తున్నటువంటి పరిస్థితుల్లో, శవాల మీద, బోధనగడల మీద వేస్తున్నటువంటి పరిస్థితుల్లో వీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా ఆనందదాయకము, శుభపరిణామము. మీ అయితే చాలా సంతోషిస్తున్నాను. నా పుట్టినరోజు వీళ్ళ మధ్యలో జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది.